టీ20 వరల్డ్ కప్లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసింది భారత్. 61 పరుగుల తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 175 పరుగులు చేయగా పాకిస్తాన్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. బౌలర్ల దాటికి ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 114 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ సూపర్ 8 దశకు దూసుకెళ్లింది. ఈ ఓటమి పాకిస్తాన్ క్రికెట్లో తీవ్ర అలజడి సృష్టించింది. పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. పీసీబీ పనితీరు, జాతీయ జట్టు నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వెల్లబుచ్చుతున్నారు. ముఖ్యంగా భారత్ వంటి అగ్రశ్రేణి జట్లు మ్యాచ్ల్లో కీలక సమయాల్లో రాణించని సీనియర్ల ఆటగాళ్లను పీసీబీ సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. భారత్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అజమ్, షాహిన్ షా అఫ్రిది, షాబాద్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు పేలవ ప్రదర్శనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొహసిన్ నఖ్వీ సమర్థతను ప్రశ్నించాడు. మాజీ కెప్టెన్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆయన పేరును ప్రస్తావించకుండా చొరగలాడించాడు. ఓ వ్యక్తికి తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అని కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశాడు. జట్టులో ఒకరిద్దరి మీదే డిపెండ్ కావాల్సిన దుస్థితి పీసీబీ కల్పించిందని మండిపడ్డారు. జట్టులో ఒక్కడనే సూపర్ స్టార్గా భావిస్తున్నాడని, అతనేమో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేడని వ్యాఖ్యానించాడు. ఒక మ్యాచ్ కూడా గెలవలేని స్టార్గా అతన్ని తయారు చేశారని విమర్శించాడు. ఇప్పుడు తాజాగా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీపై సైతం జోదెత్తాడు. తన అల్లుడు షాహిన్ షా అఫ్రిది సహా సీనియర్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. పదే పదే విఫలమవుతున్న బాబర్ అజమ్, షాహిన్ అఫ్రిది, షాబాద్ ఖాన్ను విశ్రమించి యువకులను అవకాశం ఇవ్వాలని చెప్పాడు. షాహిన్, షాదాబ్ను, బాబర్ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని, కీలకమైన పెద్ద మ్యాచ్ల్లో వారు ఎప్పుడూ రాణించట్లేదని మండిపడ్డాడు. సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నమీబియాపై జరిగే తదుపరి మ్యాచ్లో ఈ ముగ్గురిని తొలగించి కొత్త వారిని అవకాశం ఇవ్వాలని షాహిన్ షా అఫ్రిది సూచించాడు. కొత్త వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని పేర్కొన్నాడు. సీనియర్లు విఫలమైన ప్రతిసారి వారిని పక్కన పెట్టి బెంచ్లో ఉన్న జూనియర్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదని చెప్పాడు. భారత్ మ్యాచ్లో షాహిన్ షా అఫ్రిది విఫలమయ్యాడు. 2 ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు.